మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొంచెం మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికొస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లెయింట్ ఇచ్చారో, ఈ రేపు తెలుస్తది కదా! వారం రోజులో, 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పీఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను. మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజులో, 10 రోజుల్లో తేలిపోద్ది కదా! సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా! వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా? నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను. కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి